వాట్ ఇస్ దేర్ ఇన్ ది ఫస్ట్ ఫ్లోర్? ఎందుకు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలంటున్నావు? రాహుల్ ఇప్పుడు ఎందుకు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలంటున్నావు? నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలని అంటూనే ఉన్నాడు. వెళ్దాం, మెల్లగా వెళ్దాం. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? స్టాచ్యూ బిజినెస్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఓ శవం ఇలా నుంచోవడం నువ్వు చూసావట్రా? ఇకపై నేను ఎవరిని మోసం చేయండిరా. నేను వదిలే. నన్ను వదులు పాతు. నీకు విశ్వ ఎలా తెలుసు? వద్దు. నాలాగే ఒక శిలని తయారు చేస్తానన్నాడు. నువ్వు కట్టిన ఇల్లే నా చేత పగలగొట్టించారు కదరా. సారీ మావా. రీతు ఏమైంది నీకు? రీతు వదలకు మావా, వదిలిపెట్టండి రా మావా. Hello, Sri control room. Sir, I'm trapped by a psychopath, sir. Raise the call fast. Sir, he's going to kill me. Sir, can you hear me? Sir. పోతుంది. పట్టుకో. పారిపోకూడదు. వదలకు. పట్టుకో. కట్టు మావా. కడతాను రా. పెర్ఫార్మెన్స్ చేయనివ్వరా? మిగతా అమ్మాయిల కంటే ఇదే మనల్ని ఎక్కువగా వేధించింది. త్వరగా మిగతా వాటికి టైం అయింది. త్వరగా దాన్ని చంపే. నువ్వెందుకురా టెన్షన్ అవుతున్నావు? కరెక్టే, ఇది మనల్ని కొంచెం వేధించింది. ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్. లేటుగా దొరికేది స్పెషల్ గానే ఉంటుంది. నువ్వు ఎందుకురా ఎంతమంది అమ్మాయిల్ని శిలలుగా మార్చేశావు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనూ మాట్లాడుతున్నానా? నువ్వు మోసం చేసావే నా స్నేహితుడు మురళితోటి. నేను నీ ఫ్రెండ్ ని మోసం చేయలేదురా. నాకు మురళి అంటే ఎవరో తెలీదు. నువ్వు మోసం చేయలేదు, మోసం చేసింది కదా. ఎవరో అమ్మాయి మోసం చేసిందని అందరినీ ఎందుకు చంపుతున్నా? నువ్వు కూడా దానిలాగే ఇంకో అబ్బాయిని మోసం చేసావు కదా. రంజిత్ జ్ఞాపకం ఉన్నాడా? రంజిత్ నేను అసలు ప్రేమించలేదు. నేను వాడిని మోసం చేయలేదు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కటి ఇదేనే చెప్పేది. చచ్చిపోతామరే భయం. భగీరా 11 లోపల దాన్ని చంపేయి. 11 త్వరగా జంగల్ బుక్ చూడాలి. నేను చెప్పేది వినరా?
రంజిత్ ఎవరో నాకు తెలీదు. అయ్యో నేను మోసం చేయలేదురా. No. రంజిత్ ప్రాణాలతోనే ఉండుంటాడు. రంజిత్ బతికే ఉండుంటాడు. ఉండాలి. నువ్వు అంటున్నట్టుగా రంజిత్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయే టైప్ కాదు. రంజిత్ ఒక పోకిరి. బగీరా, నేను నీకేం చెప్పాను? ఆడదాని కళ్ళు చూడకో, వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలు చెవిన పడకూడదు చెప్పానుగా. అరక్షణంలో మనల్ని సగం చేసి పోతూనే ఉంటారు. ఎవరిని చూసి మాట్లాడుతున్నావురా? అక్కడ ఎవరున్నారా? మాట్లాడుతుంది అని మాట్లాడి వద్దు. ఆ ఇమేజినరీ క్యారెక్టర్స్ తో మాట్లాడుతూనే ఉంటారు. బ్రెయిన్ ఫ్రీజ్. మురళి అన్నయ్య, నువ్వేంటి వాడిని పిలుస్తున్నావు? నా ఫ్రెండ్ నీతో మాట్లాడు. అవును, మాట్లాడు. మురళి అన్నయ్య చాలా మంచోడు. మురళి అన్నయ్య నాతో మాట్లాడతాడు. మురళి అన్నయ్య, నువ్వు చేస్తున్నది చాలా తప్పు అన్నయ్య. ఇంత మంచి ఫ్రెండ్ వదిలేసి చావడానికి ఎలా మనసు ఒప్పింది అన్నయ్య? ఒక్క అమ్మాయి మిమ్మల్ని మోసం చేసినందువల్ల ఎంతమంది అమ్మాయిల్ని చంపేశాడో చూడండి. ఇంత మంచి ఫ్రెండ్ మీకు దొరుకుతాడా? అని 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 రంజిత్ ఒకసారి ఫోన్ చేయమని అన్నయ్య. ప్లీజ్ మురళి అన్నయ్య, ప్లీజ్ మురళి అన్నయ్య, ప్లీజ్ ఒక్కసారి ఫోన్ చేయమను. ఫోన్ చేసి చూద్దామా? జారిపోయావా? మళ్ళీ జారిపోయావా? ఇలా జారిపోయే రను సెలవయ్యావు. కళ్ళు చూసి మాట్లాడుకో, అమ్మాయిని చూసి మాట్లాడకన్నా. ఇప్పుడు ఏమైందిరా నీకు? అది కాదు మామా. మరి ఎట్లాగా మామా? ఇంతవరకు మనం ఎంతమంది అమ్మాయిలు చంపుంటాం? ఎవరైనా సరే మనల్ని ఒక్క ప్రశ్న అడిగిందా? కానీ ఇది ప్రశ్న అడిగిందే, సమాధానం చెప్పి చంపేద్దాం. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరికి? నేను ఫోన్ చేయాలి. అది నీకు ఫ్రెండా నాకు ఫ్రెండా తేల్చేస్తాను. చూడు, ప్రాణాలతోనే ఉండుంటాడు అన్నయ్య. ఏసైనా ఎత్తలేదురా ఏసైనా. చెప్పాను కదా. అవును మామా, ఇది నన్నే ట్విస్ట్ చేసింది. చంపే. మురళి అనే అంటూ నాన్సెన్స్. బగీరా, ఫోన్ అటెండ్ చేయరా. హలో, రంజితేనా? అవును రంజిత్నే మాట్లాడుతున్నాను. మీరు? హలో, చెప్పండి బాస్, మీరెవరు? నువ్వింకా చావలేదా? నేనెందుకు చేస్తారా? హూ ఆర్ యు? రమ్య అనే ఒక అమ్మాయి నిన్ను మోసం చేసిందని యాప్ లో వీడియో పంపించావు కదా? అదా బాస్, మీ యాప్ గురించి ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నేను రమ్యని 6 నెలలుగా ఫాలో చేస్తుంటే అస్సలు పట్టించుకోలేదు. ఒకరోజు చాలా ఇన్సల్ట్ చేసింది. మీ బగీరా యాప్ లో తను నన్ను మోసం చేసిందని ఏడుస్తూ ఒక ఫేక్ వీడియో పెట్టాను. ఇంతకీ అది సచ్చింది కదా? మీ ఇల్లు ఎక్కడుంది సార్? లక్ష్మీనగర్ 4వ వీధి నెంబర్ 27. ఇంకో 24 గంటల్లో నిన్ను సెలెక్ట్ చేస్తాను రా. రేష్మా లాంటి వాళ్ళు 1000 మంది తప్పించుకోవచ్చు, కానీ ఇలాంటి ఒక మంచి అమ్మాయి చనిపోకూడదు. తప్పు చేసిన ప్రతి ఒక్క అమ్మాయిని శిక్షించాం, కానీ మనమే తప్పు చేశాం. బగీరా, నేను వెళ్తున్నాను. బగీరా, నన్ను క్షమించు. మురళి నేను వెళ్తున్నా. వెళ్ళకరా మురళి. నేను వెళ్తున్నా. మురళి. దేవా కాదు, భగీరా. ఏ భగీరా? మోసం చేసే అమ్మాయిల్ని వెతికి కనిపెట్టి చంపే భగీరా. మీరెవర్రా ఒక అమ్మాయి మంచిదా కాదా అని సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఒక అమ్మాయి మీరు పిలిచి రాకపోతే అదొక, తనకి నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని బయటకెళ్తే అది, మేము మీలా దమ్ము కొట్టి మందు కొడితే మేము ఇంకా ఏమేం చేస్తే అంటారా? సరే, ఒక అమ్మాయి
ఒకరికి మాత్రమే మనసు ఇవ్వాలని నిర్ణయించడానికి మీరెవర్రా? ఒక రిలేషన్షిప్ లో లవ్ చేస్తున్న అబ్బాయి మంచివాడు కాదు అని తెలిసినా కూడా ఆ అమ్మాయి వాడితోనే కలిసి ఉండాలా? వీడొద్దనుకొని ఒక మంచి అబ్బాయిని వెతుక్కుంటే తనని చంపేస్తారు. మీరు మాత్రం ఒక అమ్మాయి మంచిది కాకపోతే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటున్నారు కదా, అదే పని మేము చేస్తే మమ్మల్ని చంపేస్తారా? పెళ్ళైన తర్వాత డివోర్స్ అన్న పేరుతో విడిపోతే తప్పు కాదు, కానీ పెళ్లికి ముందు బ్రేకప్ అన్న పేరుతో విడిపోతే తప్పారా? చెప్పరా? సరే, నువ్వు ఒక అమ్మాయి నీ ఫ్రెండ్ని మోసం చేసిందని ఇంతమంది అమ్మాయిల్ని చంపేశావే, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపాలని చూస్తున్నావు. నేను నిన్ను చంపేనా? అమ్మాయిలు మేము ఇలా చేయమా? తప్పు చేస్తున్న అబ్బాయిల్ని వెతికి కనిపెట్టి చంపేయమంటావా? అలా మేము చేసామనుకో, ఒక్క మగాడు కూడా ప్రాణాలతో మిగలడు. మంచి అమ్మాయిల్ని అని పిలిచే మగాళ్ళందరూ కూడా లే. నువ్వు అంటున్నట్టుగా నేనెవరిని ప్రేమించి మోసం చేయలేదురా. నేను చిన్నప్పటి నుంచి ఒక్కడినే ప్రేమిస్తున్నాను. వాడిప్పుడు నా ముందే ఉన్నాడు. ఒకరోజు మేము ఆడుకుంటున్నప్పుడు వాడి కంటి చూపు పోయింది. ఆ తర్వాత వాడిని ఇక చూడనేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు వాడు నన్ను చూస్తున్నాడు. కానీ నాతో కలిసి బతకడానికి కాదు, నన్ను చంపడానికి. ఇలా మారిపోయావేంట్రా? నేనేరా నీ రమ్యని. నీ కేస్ హిస్టరీలో చిన్నప్పుడే నీకు కంటి చూపు పోయింది అని చూసిన తర్వాతే నువ్వెవరివో రియలైజ్ అయ్యాను. ఆ విషయం నీతో చెప్దామనే వచ్చాను. ఆ లోపు నువ్వు నన్ను కొట్టి చాలా జరిగిపోయాయి. అన్ని విషయాలను కేస్ స్టడీ విషయంలో తెలుసుకుని నన్ను మార్చాలనుకుంటున్నావా? నీ పేరు రమ్య అయినందువల్ల నువ్వు నా రమ్యవు కాలేవు. నువ్వు నా రమ్యవి కావు. ఫిబ్రవరి 17th నీ బర్త్డే. జూన్ 25 నీ కంటి చూపు పోయిన రోజు. ఇప్పుడు నమ్ముతావా ప్రభు? ఇది అందరికీ తెలుసు, కానీ నాకు రమ్యకు తెలిసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నీ కంటి చూపు పోయిన తర్వాత నీతోనే ఉండాలని ఆశపడ్డాను, కానీ మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యింది. నేను వదిలేసి నేను శ్రీలంకకు వచ్చిన రోజు అది. జనవరి 21 స్కూల్ యాన్యువల్ డే. నన్ను ఇలాగే ఒక చోట కట్టి పడేసి ఉంచారు. నన్ను కాపాడడానికి ఎవరు లేరా అని ఏడ్చాను. కాపాడడానికి ఎవరు లేరా? అప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చావు. తర్వాత నేను నిన్ను కాపాడుతాను రమ్య అని నాతో చెప్పి నా చేతికున్న కట్లు విప్పావు. నేను నిన్ను కాపాడుతాను రమ్య. నేను నిన్ను కాపాడుతాను రమ్య. సారీ రమ్య. ఇండియా మొత్తం ఆతృతగా ఎదురు చూసిన హంతకుడు బగీరా శ్రీలంకలో ఖైదు చేయబడ్డాడు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ రమ్యాని చంపబోయే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ మిస్టర్ సాయి కుమార్ బగీరాని అరెస్ట్ చేసి హైకోర్టులో హాజరుపరిచారు. ఒక నేరస్తుడిగా చూడకుండా ఒక మానసిక రోగిగా పరిగణించి తనకి తక్కువ కాలం శిక్ష పడేలా చేసి మానసిక రేష్మ మోసం చేసినందువల్ల తప్పు చేసిన అమ్మాయిలందరూ రేష్మ లాంటి వాళ్ళనుకొని అందరినీ చంపాడు. మోసం చేసే వాళ్ళందరూ రేష్మ లాగా, మోసం పోయిన వాళ్ళందరూ మురళి లాగా అతని కంటికి కనిపించేవాళ్ళు. రేష్మ చనిపోయిందని అతను నమ్మితే అతని లోపల ఉన్న బగీరా కూడా చనిపోతాడు. మురళి, నాన్న ఎక్కడికి వెళ్తున్నావురా? ఫ్రెండ్ ఇంటికి నాన్న.
ఫ్రెండ్ ఇంటిగా? ఎక్కడికని అడిగితే చెప్పట్లేదు, మీరే అడగండి. అమ్మా ప్రదీప్ ఇంటికే వెళ్తున్నాను. రేయ్ ఈ టైంలో ఏంటది? అదేం అరే లేదు నాన్న. చూడనివరా, నాన్న. చూడని. నాన్న ఏం లేదు. రేయ్ లేదా గాడిద సన్నాసి వెధవ. ఏంట్రా ఇదంతా? కత్తి దేనికిరా? నేను ప్రేమించే అమ్మాయి నాకు తెలియకుండా ఇంకోటితో తిరుగుతున్నాను. నన్ను మోసం చేస్తుంది నాన్న. అయ్యో, ఇన్నాళ్ళు నిద్రపోతున్న భగీరథ్ని తట్టి లేపాలని చూస్తున్నాడే. సరే వదిలే, అవన్నీ మనం పొద్దున్న మాట్లాడుకుందాం. నాన్న లవ్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు? ఒక అమ్మాయి మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? మీరెవరో తెలియక మాట్లాడుతున్నాడు, వదిలేయండి. ఇలాంటి అమ్మాయిని ఊరికే వదలకూడదు నాన్న. ముందు దీని చేతిలోంచి లాక్కోవాలి. నాన్న మురళి, అమ్మాయిలందరూ మంచివాళ్లేరా, మనమే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాం. నువ్వు తీసుకురా, నేను మాట్లాడతానుగా. మీరు చెప్పింది నాకు అర్థమైంది అంకుల్. మురళి నాకు ఓకే, బట్ అమ్మ ఒప్పుకోవడం లేదు. నేను మాట్లాడతానుగా, నువ్వు మీ అమ్మని పిలవమ్మా. అంకుల్. మురళి నువ్వు చెప్పరా. నాన్న చెప్తున్నారుగా, పిలువమ్మా. అమ్మా, కరెంట్ కట్ అయింది. మనకి ఎప్పుడూ మంచిటేమే అమ్మా. ఎప్పుడన్నా అతన్ని రేష్మాని చూశాడో మురళి నాన్న, నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను అమ్మతో మాట్లాడి వస్తాను. అలాగే నాన్న. మా నాన్న లేడీస్తో కరెక్ట్గా మాట్లాడతారు. ప్రభు వద్దు.